ఇన్ని కష్టాలు పడ్డావు కదా అక్క. అంటే ఈ చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే సింగిల్గా ఒంటరి మహిళ ఉంటే సో ఎక్కడన్నా పోయినా ఈమె ఎక్కడ పోయిందో అది అన్నట్టు మాట్లాడతారు కదా. సో ఏమన్నా అట్లాంటివి ఎదుర్కొన్నావా? ఆహా, ఇప్పుడు ఏమంటలేరు, సింగర్ అయిన కంటే ఒక పేరు ఇస్తారు, ఒక ఇల్లు ఇస్తారు. ఆమెకు ఫోన్లు వస్తా అంటారు ఊరికోయినా కానీ. నీకు ఫోన్ వచ్చిందంటారు ఎవరింట్లో ఛార్జింగ్ పెట్టినా. ఇక అయ్యో నీకు ఎప్పుడు ఫోన్ వస్తా నీకు బిజీగా ఉంటావా అని అంటారు. అంతకుముందు అనేవాళ్ళే కానీ ఇట్లా నేనేం బయట ఎక్కువ తిరగలేదు. మా 5 మంది నాయనోళ్ళు, వాళ్ళ పేరేం ఖరాబ్ చేయలే. నేను 12 ఏళ్ళ ఫెయిల్ అయినా కానీ దౌర్జానంగా నేను ఏమన్నా దొంగ పనులు లంగ పనులు ఎక్కువ చేయలే. పని పాటలు ఈ రెండే నాకు ఫిక్స్. ఇంకా వలస కేసు అయినాక 2 సంవత్సరాలు ఊరికి రావద్దంటే ఇక వలస అయినా. మళ్ళీ ఎవరైనా ఇంకో కేసు పెడితే అంటే ఊర్లోకి రావద్దన్నారా? ఇప్పుడు కేసు ఉంది, ఈ కేసు మీద ఇంకెవరైనా కావాలని కూడా పెడతారు. నీ మీదకి వచ్చి కూడా మీ ఇంటికి వచ్చి కూడా ఉట్టిగుట్టిగా మళ్ళీ ఇట్లా మీకు ఆస్తులు ఉండేనా బాగా? ఏం ఆస్తి, ఎకరన్నర భూమి ఉండదు, ఏముండదు. 2 ఎకరాలన్నర ఉండే. మా డాడీ ఎకరా మిండి యాక్సిడెంట్ అయినప్పుడు. ఇక గింత ముత్తమంత దొరికితే చాలు ఈ కాలంకి. సో దాని గురించి ఇవన్నీ చేసిరు. దాని గురించి ఇంకా ఎక్కువ కలిసినట్టు అందరం కలిసి దోస్తులు లెక్క ఉంటే అన్నిట్లో వచ్చేసింది ప్రాబ్లం నాకు. ఓకే, మిక్సింగ్ నా మీద ఎంత పగ ఉండదో వాళ్ళు అంత పని చేసిరు, పక్క జరిగిరు. దెబ్బ పడకుండా పేరు రాకుండా చేసిరు వాళ్ళు.